నమస్కారం బాలు టీవీకి స్వాగతం। మాదిగ అమరవీరులపై మందకృష్ణ మాదిగకు ప్రేమ ఉంటే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి వచ్చిన డబ్బులు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు। మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అబిడ్స్ లోనే పొన్నాల సురేందర్ మాదిగ విగ్రహం వరకు మాదిగ అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించిన డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పనులు చేసిన లక్షల కోట్ల డబ్బులు మాదిగ అమరవీరులకు కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు। 3 దశాబ్దాల వర్గీకరణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలను ఏ రోజు మందకృష్ణ మాదిగ పట్టించుకోలేదని, వ్యక్తిగత అస్తిత్వం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జతకట్టి తన కుటుంబం ఆర్థికంగా సెటిల్ కావడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని వాడుకున్నారని, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా అమరవీరుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు అని అన్నారు। మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఇప్పుడైనా న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగను డిమాండ్ చేశారు। మాదిగ అమరవీరుల కుటుంబాల ఆశయాలను అమలుపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించడానికి మాదిగ అమరవీరుల త్యాగాలే అని, ఈ విజయం మాదిగ అమరవీరులదే అని అన్నారు। పొన్నాల సురేందర్ మాదిగ పోరాటంతో వర్గీకరణ ఉద్యమంలో అమరుడు అయ్యాడని, అతని ఉద్యమ స్ఫూర్తికి మాదిగలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు। సురేందర్ మాదిగ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మీసాల మల్లేశం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండ్రు నరసింహ మాదిగ, టీబీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మర స్టాలిన్, ఎంఆర్పీఎస్ కేసు బాబు, రాష్ట్ర అధ్యక్షులు బోయేని ఎల్లేష్, బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, తెలంగాణ దళిత దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రమళ్ళ ముగులయ్య, ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు వరలక్ష్మి, మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షులు నక్క మహేష్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జరిపోతుల సాయన్న, మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు పాతకోటి కిరణ్, రింగు రాంబాబు, గుర్రం కోటేష్, సాయిలు, దేవరకొండ నరేష్, శివ, మీసాల మహేష్, రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు। చేసుకుంటూ పోతా ఉన్నాడు। ఆ కుట్రలను పసిగట్టి యువత ఎండగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ సవాల్ విసురుతున్న కృష్ణ మాదిగ లక్ష డబ్బుల పైసలు ఏమైనా అడుగుతా ఉన్నా ఆ డబ్బులు తీసుకొచ్చి వాయిదా పడ్డది కాబట్టి వెంటనే అమరవీరుల కుటుంబాలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మాదిగ జాతి నీకు చావు డబ్బు కొడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నన్నరసింహ గారికి, కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీసు మిత్రులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను। జై మాదిగ।
మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. సభాధ్యక్షులు నరసింహరావు గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఇన్ఛార్జి, అదేవిధంగా ఈ ర్యాలీకి వచ్చినటువంటి తెలంగాణ దళిత దండ అధ్యక్షులు ముగలయ్య గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ గారు, టిబిఆర్ఎస్ అధ్యక్షులు స్టాలిన్ గారు, బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సురేష్ గారు, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్ గారు, సాయి గారు, కోటి గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాదిగ అమరవీరుల సంస్మరణ దినము. వారు చేసిన త్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ త్యాగాలను గుర్తించి విద్యార్థులకు, యువకులకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం రావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది మా డబ్బుల వల్లనే, మా చెప్పుల వల్లనే రేవంత్ రెడ్డి గారు 9% ఇచ్చిరని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్న వాళ్ళని, మీరు ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు. దానికి సమాజం అంతా సహాయం చేసింది. కానీ 4వ తారీఖే ముఖ్యమంత్రి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీలో దాన్ని చట్టంగా చేయబోతా ఉన్నారు. మిత్రులారా, మీరు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి వచ్చిన డబ్బులు ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నా. వారికి ఇచ్చినటువంటి బస్సుల డబ్బులు ఏమైనాయి? ఈ సమాజం అంతా మనకు సాయం చేసినటువంటి కోట్ల రూపాయలు మీరు ఎక్కడ దాసిరని అడుగుతా ఉన్నా. అందుకోసమని కృష్ణమాదిగ నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కు నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా మాదిగ జాతి మీద మీకు ప్రేమ ఉంటే, అమరవీరుల కుటుంబాలు అన్యాయానికి గురైనని మీరు భావిస్తే, ఆ డబ్బులన్నింటినీ కూడా సమీకరించి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వకపోతే వాటిని వెంటనే మీకెవరైతే ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి సహాయం చేసిరో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగేయండి. అప్పుడు ఈ సమాజం మొత్తం కూడా మాదిగ జాతిని ఒప్పుకుంటది. వీళ్ళు ఖచ్చితమైన మనసులు, నిజమైన మనసులు ఇచ్చిన డబ్బులు వాపసు ఇచ్చిరని మన గొప్పతనాన్ని చాటుతారు. నెక్స్ట్ వచ్చే ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి మనకు డబ్బులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో యువత మాదిగ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతిజ్ఞ పట్టాలి. వాళ్ళ